సో పై డే అని పిలుస్తారు. పై వాల్యూని అప్రాక్సిమేట్ చేసిండే అది మార్చ్ 14th అమ్మ, 14th మార్చ్. సో 14th మార్చ్లో దీన్ని అప్రాక్సిమేట్ చేశారు. సో ఆ డేని మనం ఏమని పిలుస్తారు, పై డే అని పిలుస్తారు అనమాట. ఓకే, సో ఇట్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. సో మీరు రన్నింగ్ నోట్స్ మీరు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళినట్లయితే లెసన్ ఏం జరుగుతుంది, మనం ఏం చెప్పబోతున్నాం దీన్ని బట్టి చూసుకుందాం, కంప్లీట్ చేసుకుందాం. సో నెంబర్ లైన్ మీద మనం నెంబర్స్ని ఇండికేట్ చేయడం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ లైన్. చాలా సింపుల్, ఈజీ. నెంబర్ లైన్ అంటే ఏంటి, వాటి మీద మనం నెంబర్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం చూద్దాం. సో మీరు ఒక స్కేల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశారనుకోండి. డ్రా చేసిన తర్వాత ఎవ్రీ సింగిల్ సెంటీమీటర్కి అది ఎలా ఉంటుందంటే 15 సెంటీమీటర్ స్కేల్ కదా మీ దగ్గర ఉండేది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా ఉంటాయి, 15 నెంబర్స్. సో వాటిని మీరు ఈక్వల్గా డివైడ్ చేసినట్టయితే మిడిల్లో ఉన్నదాన్ని 0 తీసుకొని 0, 1, తర్వాత వచ్చే సెంటీమీటర్ 2, తర్వాత వచ్చే సెంటీమీటర్ 3, తర్వాత వచ్చే సెంటీమీటర్ 4, 5, 6, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. లెఫ్ట్ సైడ్ ఉన్న కాబట్టి మైనస్లు రాసుకుంటాను. -1, -2, -3, -4, -5, -6 అలాగా. ఓకే, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే నెంబర్ లైన్ అని పిలుస్తాం. నెంబర్ లైన్ అని ఇండికేట్ చేస్తామంట. ఓకే, సో ఈ నెంబర్ లైన్ మీద మనం నెంబర్స్ని ఇండికేట్ చేయొచ్చు, ఏ నెంబర్నైనా సరే. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఆ రేషనల్ నెంబర్స్ని కూడా మనం వీటి మీద ఇండికేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్నాను అనుకోండి. న్యాచురల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయండి సార్ అని మీరు అడిగారు అనుకోండి. న్యాచురల్ నెంబర్ ఏదో ఉంది 3ని ఇండికేట్ చేయడం అంటే ఎలాగా, ఈజీ. ఇదో 3 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 3 ఇదిగో అమ్మా అని చెప్పేసి నేను చెప్పేస్తాను. ఓకే, 3 ఇక్కడ ఉందమ్మా అని నేను చెప్పేస్తాను. ఈజీ ప్రాసెస్. అలాగే హోల్ నెంబర్స్ని కూడా మనం ఈ నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయొచ్చు. 0ని ఇండికేట్ చేయండి సార్, 0 ఎక్కడ ఉంది అని నేను అన్నాను అనుకోండి, మీరు అడిగారు అనుకోండి, అప్పుడు 0 ఇదిగో అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఈజీగా నేను ఇండికేట్ చేసేయగలను. అలాగే ఇంటీజర్స్ మీ ఇష్టం, పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు, లేకపోతే 0 చెప్పొచ్చు. ఏదన్నా సరే నేను ఏం చెప్తాను, నెంబర్ లైన్ మీద పాజిటివ్ నెంబరో నెగిటివ్ నెంబరో ఏదో ఒకటి చూసి చెప్పేస్తాను. ఓకే, బట్ కమింగ్ టు హియర్ ఫస్ట్ది 3/2. ఈ 3/2ని నెంబర్ లైన్ మీద చూపించండి సార్ అని ఎవడో అడిగాడు నన్ను. అడిగితే నేను ఏం చేస్తాను, 3/2 ఇచ్చిన వాల్యూ ఏంటిది 3/2. దీన్ని నేను నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయాలంటే ఈ వాల్యూని నేను అప్రాక్సిమేట్ చేయాలి. ఈ వాల్యూ ఎంత వచ్చిందో నాకు తెలియాలి. సో మనందరికీ ఇది తెలుసు కదా, డివిజన్స్ తెలుసు కదా. డివిజన్ ప్రకారం చేస్తున్నాను. 2 3/2 కదా చేస్తున్నాను. ఎంత వస్తుంది, 1 2s 2, 1 పాయింట్ పెట్టుకుంటారు, 0 వస్తుంది. 5 2s 10, 0. కాబట్టి ఎంత వచ్చింది, 1.5 వాల్యూ వచ్చింది. సరే, 1.5 ఎలా ఇండికేట్ చేస్తాం డౌట్. ఇదిగోండి ఇక్కడ ఉంది 1, అవునా. 1 తర్వాత మీరు స్కేల్ని బాగా గమనించినట్టయితే దీని మీద 10 డివిజన్స్ ఉంటాయి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ఇది 10 డివిజన్స్ ఉంటాయి, గమనించండి. ఓకే, సో నేనేం చేస్తాను, ఈ వాల్యూని మనం ఇండికేట్ చేయాలంటే ఏం చేయొచ్చు. సో 1.5 ఉంది కదా, ఈ పార్ట్ని నేను మ్యాగ్నిఫై చేసుకుంటాను. ఈ పార్ట్ని ఏం చేస్తాను, ఈ పార్ట్ 1కి 2కి మధ్య ఉన్నదాన్ని మ్యాగ్నిఫై అంటాను. మ్యాగ్నిఫై అంటే ఏం లేదు, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి, అదే భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించడం అనమాట. ఈ 10 పార్ట్స్ని మళ్ళీ నేను ఒక స్కేల్లో డ్రా చేసుకుంటాను. ఓకే, మళ్ళీ స్కేల్తో ఇలా లైన్ గీస్తాను.
ఈ మధ్యలో ఏం చేస్తాను, 10 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకుంటాను. 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6, 7, 8, 9, 10 ఉండేలా చూసుకుంటే నాకు ఎంత వచ్చింది, 1.5 వచ్చింది ఆన్సర్. 3/2 అంటే 1.5. సో ఇక్కడ వరకు 1. తర్వాత 0.5 నాకు తెలియాలి. ఇదిగోండి 1, 2, 3, 4, 5. ఇది 1.5 అవుతుంది. ఓకే, సో ఇది ఎంత, ఇది 1. ఎక్కడ వరకు 1 అనమాట. 1.0 ఇది. తర్వాత ఎంత, 1.1. 10 డివిజన్స్ చేశాను కదా, 10 పార్ట్స్ చేశాను. ఈ ప్రతి చిన్న పార్ట్ కూడా పెద్దది అయ్యేలా చూసుకున్నాను. ఓకే, 10 డివిజన్స్ చేసి ఇది 1 కాబట్టి 1.0. తర్వాత పార్ట్ ఏమవుద్ది, 1.1 అవుద్ది. తర్వాతది 1.2 అవుద్ది. తర్వాతది 1.3. తర్వాతది 1.4. ఈ పెద్దది 1.5. నెక్స్ట్ 1.6, 1.7, 1.8, 1.9, 2. ఓకే, 1కి 2కి మధ్యలో ఉండేదాన్ని మ్యాగ్నిఫై చేసుకుంటే ఏమొచ్చింది, 1.0, 1.1, 1.2, 1.3, 1.4, 1.5. మనకేం కావాలి, 1.5ని ఇండికేట్ చేయాలి నెంబర్ లైన్ మీద. సో ఇట్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అది 3/2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదో చెప్పాను కదా, 1/2ని ఇండికేట్ చేయాలి. 1/2. సో ఏం చేసుకుంటాను ఫస్ట్, సో సెకండ్ ప్రాబ్లం ఏంటి, 1/2. 1/2 వాల్యూ ఎంత వచ్చిందో నేను చేసుకోవాలి ముందు. 2, 1. సో 2 1లో పోయే అవకాశమే లేదు కాబట్టి ఏం చేస్తాను, 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకున్నాను. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. సో 5 2 10. సో 1/2 వాల్యూ ఎంత, 0.5 అంతే కదా, 0.5. సో 0.5 నేను దేని మీద ఇండికేట్ చేయాలి, నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయాలి. సో ఏం చేద్దాం, మళ్ళీ నెంబర్ లైన్ తీసుకోవడమే. నెంబర్ లైన్ స్ట్రైట్ లైన్ స్కేల్తో గీసుకొని మిడిల్లో 0 తీసుకుంటారు. తర్వాత రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 అప్ టు 1. సో అమ్మ నేను పైన రాశాను నెంబర్స్, ఫస్ట్ దానికి పైన కాదు కిందనే ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా, ఏదో కంగారులో పెట్టేసుకుంటున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4 అలా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటిది, 0.5. 0 తర్వాత వస్తుంది. సో 0కి తర్వాత ఉంది, 1కి ముందు, అంటే ఈ మధ్యలో ఈ బ్లాక్లో ఉంది మన దగ్గర. ఇది మనకు కావాల్సింది ఎక్కడ ఉంది, ఇదిగో ఎక్కడ ఉంది, 0కి 1కి మధ్యలో ఉంది. ఓకే, మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, అదే నెంబర్ ఎక్కడ ఉంది, 0కి 1కి మిడిల్లో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తాను, గ్యారంటీగా నేను మ్యాగ్నిఫై చేస్తాను. మ్యాగ్నిఫై చేయడం అంటే భూతత్వంలో పెట్టి చూడడం అనమాట. మ్యాగ్నిఫై చేయడం అంటే ఇంక్రీజ్ చేసి చూపించడం. సో 0కి 1కి మధ్యలో ఉండేదాన్ని నేను ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను, మళ్ళీ 10 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను స్కేల్తో. ఓకే, 10 ఈక్వల్ పార్ట్స్ కింద నేను దీన్ని డివైడ్ చేస్తాను. సో చూద్దాం. సో 0 కదా, అంటే ఇది 0 అవుతుంది, అంటే 0.0 సో 10 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇచ్చేయడమే. 0 కదా, 0.0 వేసాను. తర్వాత 1 ఫస్ట్ పార్ట్ కాబట్టి 0.1, 0.2, ఇది 0.3, నెక్స్ట్ది 0.4, నెక్స్ట్ది 0.5, నెక్స్ట్ది 0.6, 0.7, 0.8, 0.9, ఫస్ట్ లాస్ట్ది 1 కదా, 1.0 అవుతుంది. ఓకే, నాకు కావాల్సింది ఏంటిది, 0.5. ఎక్కడ ఉంది అది, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో నాకు కావాల్సిన పాయింట్ ఇది. సో అవర్ ఆన్సర్ ఈజ్ జస్టిఫైడ్. అది మన ఆన్సర్ అని నేను చెప్పేయగలను. ఓకే, అది సంగతి. అది ఆ విధంగా మనం నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేస్తాం అనమాట. సో అవి నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేసే విధానం. సో P/Q ఫామ్లో రాయగలిగితే వాటిని మనం ఏమని పిలుస్తాం, రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకే.
సో సంథింగ్ నెంబర్ లైన్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఈజీ అవుతుంది. ఓకేనా? సో 1/2 చేశాను కదా. నెక్స్ట్ ఏంటిది -1/2 -5/2 ట్రై చేయండి. ఇవి రెండు ట్రై చేయండి. -1/2 అంటే -0.5 -5/2 అంటే -2.5. సో అవి ఏ విధంగా మనం నెంబర్ లైన్ మీద గీస్తామో, నెంబర్ లైన్ మీద ఏ విధంగా ఇండికేట్ చేస్తామో దాన్ని మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ అది నెంబర్ లైన్ కాన్సెప్ట్కి సంబంధించిన విధానం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, సో రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద 5/3ని -5/3ని రిప్రజెంట్ చేయమన్నాడు. అది ఎలా చేయాలో మీరు ఇందాక చూశారు కదా, దాని విధంగా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఇచ్చింది మనకు అనవసరం. ఇక్కడ క్వశ్చన్ వరకు మాత్రమే మనం చూసుకోవాల్సింది. తర్వాత కిందన ఆడు ఏమి ఇచ్చాడు అనేది మనకు అనవసరం. వీ డోంట్ నీడ్ దట్ బికాస్ వీ నో ద ప్రాసెస్, రైట్? వీ హ్యావ్ ఆల్రెడీ ద ప్రాసెస్ హియర్. I have already told you how to draw those, right? సో దాని ప్రకారం మనం ఏం చేయాలి? ఇచ్చింది మాత్రమే, క్వశ్చన్ మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనం ఏ విధంగా చెప్పుకున్నామో దాని ప్రకారం చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో 5/3 -5/3 చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డూ దిస్ అనేది ఇచ్చాడు. -3/4ని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయమన్నాడు. సో ఓకే, చేద్దాం. డూ దిస్ చేసి చూద్దాం. తర్వాత రైట్ 0, 7, 10, -4 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో రాయమన్నాడు. 0 అంటే 0/1 రాస్తే p/q ఫామ్ అయిపోయింది. 7 అంటే 7/1 రాస్తే p/q ఫామ్ అయిపోయింది. తర్వాత 10 అంటే 10/1 రాయొచ్చు. -4 అంటే -4/1 రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఇన్ ద p/q ఫామ్. వీ నో దట్. ఓకే, రాసేయండి, అలాగా సరిపోద్ది. గెస్ మై నెంబర్, నా నెంబర్ని గెస్ చేయండి అని మీ ఫ్రెండ్ ఎవడో అడిగాడంట. సో వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ వీ నీడ్ టు గివ్ దట్ ఆన్సర్ చూద్దాం. యువర్ ఫ్రెండ్ చూసెస్ అన్ ఇంటీజర్ బిట్వీన్ 0 and 100. 0కి 100కి మధ్య ఇంటీజర్ని చూస్ చేసుకున్నాడంట మీ ఫ్రెండ్. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్, బట్ యువర్ ఫ్రెండ్ కెన్ ఓన్లీ ఆన్సర్ ఎస్ ఆర్ నో. వాట్ స్ట్రాటజీ వుడ్ యూ యూస్? ఓకే, అంటే 0కి 100కి మధ్యలో నెంబర్ ఉందంట. మీ ఫ్రెండ్ ఒక నెంబర్ని గెస్ చేసుకున్నాడు. ఆ నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి మీరు క్వశ్చన్లు అడగాలంట మీ ఫ్రెండ్ని. మీ ఫ్రెండ్ ఓన్లీ మీకు ఎస్ నో అని మాత్రమే ఆన్సర్ చెప్తాడంట. ఓకే, సో వాట్ స్ట్రాటజీ వుడ్ యూ యూస్ అని అడుగుతున్నాడు. సో ఏమని అడిగాడు? ఇంటీజర్స్ ఉంటాయంట 0 నుంచి 100 వరకు. వాటిలో ఒక నెంబర్ని వాడు ఇండికేట్ చేసుకుంటాడు, వాడు చూస్ చేసుకుంటాడు. ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ఏం అడుగుతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుసుకోవాలి, మీరు నెంబర్ చూస్ చేసుకున్నాను అనుకుందాం. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ విల్ ఆస్క్, 0కి 100కి మధ్యలో ఉన్నాయి కదా ఆ నెంబర్స్, ఇంటీజర్స్ కదా. కాబట్టి నేను ఏం అడుగుతానంటే, నువ్వు చూస్ చేసుకున్న నెంబరు 0కి 50కి మధ్య ఉందా అని అడుగుతాను. ఓకే, ఈజ్ ద నెంబర్ యూ హ్యావ్ చూస్డ్ ఇన్ బిట్వీన్ 0 and 50. 0కి 50కి మధ్య నువ్వు చూస్ చేసుకున్న నెంబర్ ఉందా అని నేను అడుగుతాను. ఉందనుకోండి ఎస్ ఆర్ నో చెప్తాడు. ఉందనుకోండి ఎస్ అని చెప్తాడు, లేకపోతే నో అని చెప్తాడు. ఎస్ అన్నాడు అనుకోండి, సో ఐ విల్ కంటిన్యూ ద ప్రాసెస్. మళ్ళీ సగం చేస్తాను దాన్ని. 0కి 25కి మధ్యన ఉందా అని అడుగుతాను. ఎస్ అయితే ఓకే, లేకపోతే కనుక 25కి 50 మధ్యన ఉందనే కదా దాని అర్థం. ఓకే, అలాగా 10 నెంబర్స్కి అడుగుతాను అనమాట. సో 0కి 10కి మధ్య ఉందా, లేకపోతే 5కి 10కి మధ్య ఉందా అని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి లాస్ట్కి ఆన్సర్ నేను రాబడతాను. సో తక్కువ క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ని ఈజీగా రాబడతాను అనమాట. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ యూ నీడ్ టు యూస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ? ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆ అని అడుగుతున్నాడు. సో వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ హీ హాస్ గివెన్? ఐ విల్ రైట్ హియర్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ రైటా రాంగా అని వాడు అడుగుతున్నాడు. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్స్ ఫస్ట్ది ఏంటిది?
ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎన్ ఇంటీజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ప్రతి రేషనల్ నెంబరు ఇంటీజరే అని అంటున్నాడు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ నాట్. వై? బికాజ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? p/q ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 రాసుకున్నాం ఫస్ట్ డే. 3/2 అంటే ఎంత? 1.5. ఈజ్ ఇట్ ఏ ఇంటీజర్? నో, ఇట్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అని చెప్పేసి ఈజీగా. ఎందుకంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఆల్ ఇంటీజర్స్ అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అవన్నిటిని మనం p/q ఫామ్లో రాయొచ్చు బై మెన్షనింగ్ ద డినామినేటర్ 1. ఓకే, -3/1, -2/1, -1/1, 0/1, 1/1, 2/1, 3/1 అని మనం వాటిని p/q ఫామ్లో రాయొచ్చు ఇంటీజర్స్ని. బట్ రేషనల్ నెంబర్స్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ మీద మనం రాయలేం వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ 3/2, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, వీ నో దట్, రైట్? ఇట్స్ వాల్యూ ఈజ్ 1.5. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ మాత్రం కాదు. ఓకే, సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ ఏమవుతుందమ్మా? ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో వాట్ అబౌట్ ద సెకండ్ స్టేట్మెంట్? సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? వాట్ డూ వీ నీడ్ టు ఆన్సర్? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, రేషనల్ నెంబరే. ఎందుకు? ఇంటీజర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎక్కడి నుంచి ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -3, -2, -1, 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. వీటన్నిటిని మనం ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ద రేషనల్ నెంబర్ కింద మనం వీటిని రాయొచ్చు. ఎలా రాస్తాం సార్? బై సింప్లీ పుటింగ్ 1 ఇన్ ద డినామినేటర్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. -3/1, -2/1, -1/1. -3/1 అంటే -3a, -2/1 అంటే -2a, -1/1 అంటే -1a. సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. వాటిని మనం p/q ఫామ్లో రాయగలం. ఓకే, సో ద స్టేట్మెంట్ హీ హ్యాస్ గివెన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, వాట్ హీ హ్యాస్ గివెన్, వాట్ డూ వీ నీడ్ టు ఆన్సర్? ఓకే, కదిలిపోతుంది. సో థర్డ్ వన్, వాట్స్ ద స్టేట్మెంట్ హీ హ్యాస్ గివెన్? 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ట్రూ ఆర్ ఫాల్స్? రేషనల్ నెంబర్ అయినా 0? ఎస్, 0 అనేది హోల్ నెంబర్ అని చెప్పొచ్చు. 0 అనేది ఇంటీజర్ అని చెప్పొచ్చు. 0 అనేది రేషనల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. ఎలా సార్? 0ని 0/1 అని కూడా రాయొచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉంది. q అనేది 0 అవ్వకూడదు, బట్ p అనేది 0 అవ్వచ్చు. ఓకే, q అనేది 0 అవ్వకూడదు. q వాల్యూ బదులు 1 ఉంది. సో 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో 0/1 రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/4 రాయొచ్చు, 0/20 రాయొచ్చు. ఎంత రాసుకున్నా సరే అది 0a. కాబట్టి ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. Next, what is example number 3? Find two rational numbers in between. Two rational numbers ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఇన్ బిట్వీన్ 3/4 బై మీన్ మెథడ్. 3కి 4కి మధ్య ఉండే 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
ఓకే. So what is the question? He has given example number 3. Find two rational numbers between 3 and 4 by mean method. మీన్ అంటే తెలుసు కదా, సగటు అంటే మిడిల్ పాయింట్ అని అర్థం. సో హీ హాస్ గివెన్ ఆ 3, 4 ఇచ్చాడు కదా. ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటాం, లెట్ ఏ ఈక్వల్ టు 3 అండ్ బి ఈక్వల్ టు 4. ఈ రెండింటికి మధ్య ఉండే నెంబర్ వాడికి కావాలంట. చూద్దాం. సో మీన్ అంటే ఏంటి? మీన్ అంటే ఈ రెండింటి యొక్క మిడిల్ వాల్యూ. సో ఏమని రాసుకుంటాను, ఏకి బీకి మీన్ కావాలంటే a + b/2 కదా. a + b/2 విల్ బి ద మీన్ వాల్యూ అవుతుంది. సో మీన్ అంటే మిడిల్ వాల్యూ అని అర్థం అమ్మ. సో 3కి 4కి కాబట్టి 3 + 4/2 ఎంత వస్తుంది? 3.5 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. 3 + ఏ వాల్యూ బదులు 3 + బి వాల్యూ బదులు 4/2. 3 + 4/2 అంటే 7/2 అంటే ఎంత? 3.5. మిడిల్ వాల్యూ కదా. 3కి 4కి మధ్యలో ఉండే వాల్యూ ఎంత? 3.5. సో ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. వాడు ఎన్ని కనుక్కోమన్నాడు? 2 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. సో 2 కనుక్కోవాలి, అంతేనా? సో మీకు అర్థమవుతుందని నార్మల్గా లైన్ గీసి రాస్తున్నాను. 3కి 4కి ఒక వాల్యూ కనుక్కున్నారు. ఎంత ఇది? 3.5. ఇంకొక నెంబర్ కావాలి, మిడిల్లో ఇంకొక రేషనల్ నెంబర్ కావాలి వాడికి. ఓకే, ఇంకొక రేషనల్ నెంబర్ కావాలి. ఇది రేషనల్ నెంబరే కదా, p/q ఫామ్లో ఉంది. ఓకే, ఈ రెండింటికి అంటే 3/5 రాయొచ్చు, 3.5 రాయొచ్చు, లేకపోతే 7/2 కూడా రాయొచ్చు. సో ఈ రెండింటికి మళ్ళీ మీన్ వాల్యూ కడతాను. మీన్ వాల్యూ కడితే మళ్ళీ ఈ మిడిల్లో ఇంకొక వాల్యూ వస్తుంది కదా. చూద్దాం ఆ వాల్యూ ఎంతో. సో ఎనదర్ రేషనల్ నెంబర్ కోసం నేను చేస్తున్నాను. ఎనదర్ రేషనల్ నెంబర్ కోసం నేను మళ్ళీ మీన్ మెథడ్ వాడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీనికి మీన్ వాల్యూ కావాలి కాబట్టి 3 + 7/2 వేస్తాను. అర్థమవుతుందా? ఈ రెండింటికి కాబట్టి 3 + 4/2 వేసానమ్మా మీన్ వాల్యూ. ఇప్పుడు దీనికి కావాలి కాబట్టి 3 + 7/2 వేసాను. 3 + 7/2/2 ఎంత వచ్చిందో చూద్దాం. సో పైన ఎల్సిఎం తీసినట్టయితే 2 వస్తుంది. 3 2s 6, 6 + 7/2/2. సో వచ్చా మీకు ఎల్సిఎం చేయడం? చూడండి, 2 ఉంది దీనికి కాబట్టి ఎల్సిఎం తీసాను. 2ని తీసేస్తే 3 2s 6 + 7 ఉంది, +7 వేసాను. 2 ఆల్రెడీ ఉంది కదా కాబట్టి /2 ఎంత వస్తుంది? 6 + 7 అంటే 13 ఇది 2 మళ్ళీ రెసిప్రోకల్ అవుతుంది కదా, పైకి తిరగబడుతుంది. లేకపోతే ఈ 2నే కిందకి దించేసుకోవచ్చు. అంటే 2 × 2 అవుతుంది కింద. అంటే ఎంత వస్తుంది? 13/4. సో ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో ఎక్కడ ఉంటుంది ఇది? ఎక్కడ ఉంటుంది? 13/4. ఓకే, అంటే 2 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. దోస్ 2 రేషనల్ నెంబర్స్ ఆర్ ఏమేమి వచ్చినాయి? 7/2 అండ్ 13/4. ఏ ఒక 2 కనుక్కోమన్నాడు. సరే ఈ రెండింటికి కనుక్కోవాలి, ఈ రెండింటికి కనుక్కుంటారా అన్నారు అనుకో, కనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఏమొస్తుంది? 25/4 ఎంత వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, అలా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? సో 3 13/4 అండ్ 7/2 అండ్ 4 ఈ రెండింటి మధ్య 2 రేషనల్ నెంబర్స్ వచ్చేసినాయి. ఓకే, ఫైన్ 2 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఆ 2 రేషనల్ నెంబర్స్ని నేను కిందన రాయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఫర్
ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఎగ్జాంపుల్ నెంబర్ 3కి ఆన్సర్ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 2కి ఆన్సర్ ఇక్కడ ఉంది. స్టేట్మెంట్స్కి సంబంధించిన ఆన్సర్స్. రైట్. నెక్స్ట్ మన ఇష్టం, అలాగా రకరకాలుగా చేయొచ్చు అనమాట. సో పీపైక్యూ ఫామ్లోనే మనం ఏ విధంగా అయినా చేయొచ్చు. తర్వాత డూ దిస్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అవి ఏంటో చూద్దాం. డూ దిస్లో ఏమి ఇచ్చాడంటే ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్య 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, నేనేం చేయను, చాలా ఈజీగా ఇది ఈ రేషనల్ నెంబర్స్ వీడు రకరకాలుగా కనుక్కొని రాయమంటున్నాడు, కానీ ఇదంతా చాలా ఈజీగా చెప్పేద్దాం. 5 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ మీన్ మెథడ్ అంటున్నాడు కాబట్టి మీన్ మెథడ్ ఉపయోగించే చేద్దాం. ఫైండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ట్రై చేయండి, రాకపోతే కనుక అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 by mean method ద్వారా 2కి 3కి మధ్య 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ between -3/11 and 8/11. -3/11కి 8/11కి మధ్య 10 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చాలా ఈజీ. మీరు ఇది మీన్ మెథడ్ అడగలేదు, ఇది మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు దీన్ని. -3/11 అన్నాడు, వాటి రెండింటికి మధ్య కావాలి అడిగి, అంతేనా? సరే చూడండి, చేసేస్తాను. పైది మీరు చేయడానికి ట్రై చేయండి, చేయండి, ట్రై చేయడం కాదు, వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే కనుక వీ విల్ సీ, మనం చూసుకుందాం. 10 రేషనల్ నెంబర్స్ కావాలంటే అడిగి, దేనికి మధ్య -3/11కి 8/11కి మధ్య. -3 కదా ఇది, తర్వాత -2, తర్వాత -1, తర్వాత 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చేసినాయి. ఓకే, అంటే -3/11కి 8/11కి మధ్యన అడిగాడు కాబట్టి కిందన ప్రతిదానికి 11 వేసుకుంటూ వెళ్ళిపోవడమే. -2/11 ఒకటే, -1/11, తర్వాత 0/11 అంటే 0, 1/11, 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11. ఓకే, అంటే -3/11కి 8/11కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలంటే దీనికి మధ్య 10 కావాలన్నాడు. 10 వచ్చినాయి లేదు చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, గాట్ మై పాయింట్? అర్థమైంది అనుకుంటా. సో వాటి మధ్యలో ఉన్నవి అడిగాడు, మీన్ మెథడ్ ద్వారా అడగలేదు. మీన్ మెథడ్ ద్వారా అడిగితే కనుక మనం చేసినట్టు ఇందాక చేసిన విధంగా చేసుకుంటూ రావాలి. సో a+b/2 a+b/2 అని చేసుకుంటూ రావాలి ప్రతిదానికి కూడా. కానీ ఇక్కడ మీన్ మెథడ్ అడగలేదు, మన ఇష్టం వచ్చింది. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్, వాటి మధ్యలో ఉన్న ఏ రేషనల్ నెంబర్ రాసినా మనం రైటే. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా 3/2 అంటే ఏం చెప్పాను, 1.5 వచ్చింది వాల్యూ. కాన్సెప్ట్ అనమాట, కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి దీనికి పై ప్రాబ్లంకి ఎటువంటి సంబంధం లేదు. 3/2 అంటే 1.5. సో ఈ ఫామ్లో రాయడాన్ని, ఈ ఫామ్ని ఏమని పిలుస్తామంటే డెసిమల్ ఫామ్ అని పిలుస్తాం. డెసిమల్ ఫామ్.
అంటే రియల్ పార్ట్ ఉంటుంది అండ్ డెసిమల్ పార్ట్ కూడా ఉంటుంది. డెసిమల్ అంటే పాయింట్ పార్ట్, ఓకే, ఫ్రాక్షనల్ పార్ట్. ఈ ఫ్రాక్షనల్ పార్ట్నే డెసిమల్ పార్ట్ అని పిలుస్తారు. డెసిమల్ ఫామ్లో మనల్ని కొన్ని నెంబర్స్ ఇచ్చి ఏముండదు, మనం సింపుల్ ఏమంటారు సింపుల్ డివిజన్ ప్రాసెస్ ద్వారా మనం డెసిమల్ పార్ట్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో వాటిని చేయడానికి ట్రై చేద్దాం. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే కనుక వాటిని బట్టి మనం కంక్లూడ్ చేద్దాం విషయం ఏంటనేది. ఓకే, డెసిమల్ ఫామ్లోకి మార్చడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే 7/16. దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చాలంట. కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫామ్, కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ది 7/16 ఇచ్చాడు. సెకండ్ది 2/3 అండ్ థర్డ్ వన్ 10/7. వీటిని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో ఏం చేస్తాం, సింపుల్ కన్వర్షన్లో సింపుల్ డివిజన్ ప్రకారం మనం చేసుకుంటూ పోదాం. 16 అనేది బ్రేసెస్లో వస్తుంది అండ్ 7 అనేది మిడిల్లో వస్తుంది, అంతేనా. సో 7 16లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది, 0 వస్తుంది, అంతేనా. 7 0. తర్వాత 4 16s ఎంత, 64, అంతేనా. సో 6 వస్తుంది, 6 పాయింట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఓకే, సో 3 16s 48. ఓకే, 3 16s 48 కాబట్టి ఇంకా ఏం మిగులుతుంది, 12 మిగులుతుంది. సో 12 16 పోదు కాబట్టి మళ్ళీ 0 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి 0 వేసాను. 0 వేస్తే 7 16s 112 ఎంత వస్తుంది, 8. 8 16 పోదు కదా, ఇప్పుడు మళ్ళీ 0 పెట్టుకుంటాను. 0 పెట్టుకుంటే 16 8 అంటే 5 16s ఎంత, 80 0. సో వాల్యూ ఎంత వచ్చింది, 0 పాయింట్, అంటే 7/16 వాల్యూ ఎంత వచ్చింది, 0.4375. అంటే వాల్యూ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇదేమో రియల్ పార్ట్, ఇంటీజర్ పార్ట్ అనమాట. ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని మనం డెసిమల్ పార్ట్ అని కూడా పిలుస్తాం. ఓకే, 0.4375. సో 7/16 ఈక్వల్ 0.7345 వచ్చింది. ఇట్ ఈజ్ టెర్మినేట్ అయిపోతుంది, అంటే ఎటువంటి వాల్యూ రావట్లేదు. టెర్మినేటింగ్ అంటే అక్కడతో ముగిసిపోతుంది. అక్కడతో అంటే మనకి 0 అనేది రిమైండర్ మిగులుతుంది. రిమైండర్ 0 వచ్చేస్తుందంటే టెర్మినేట్ అయిపోతుంది అనమాట. టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటిది, 2/3. దీనికి మనం చేసినట్టయితే 3 2 చూద్దాం. 3 2లో పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 0 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 6 3s 18. తర్వాత మళ్ళీ 2a 0 వస్తుంది. 6 3s 18. మళ్ళీ 2 వస్తుంది 0. 6 3s 18. మళ్ళీ 2 వస్తుంది, 0 పెట్టుకుంటాం. 6 3s 18. మళ్ళీ 2 వస్తుంది. అంటే నువ్వు ఎన్నిసార్లు చేసినా సరే 6 0.6 అదే, వేరే ఆప్షన్ లేదు మనకు, అలా వస్తూనే ఉంటుంది. ఓకే, అంటే మనం ఏం రాయొచ్చు, 2/3 అంటే ఏం రాయొచ్చు, 0.6666 అప్ టు 6 అవుతుంది. అలాగా 6 అనేది రిపీట్ అవుతుంది ప్రతిసారి. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా రాస్తామంటే 0.6 బార్ అని రాస్తాం. బార్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ టెర్మినేటింగ్, అంటే ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్. ఈ 6 అనేది అలాగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ 6 ఇంకా కంటిన్యూస్గా మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే 0.6 బార్ అని రాస్తాం 2/3. ఓకే, 0.6 బార్. సో
దీన్ని మనం ఏం చెప్తాం, ఇది టెర్మినేట్ అవుతుందా, జీరో వస్తుందా, అవ్వట్లేదు, దీనిలాగా రావట్లా, టెర్మినేట్ అవ్వట్లా, జీరో రావట్లేదు రిమైండర్. కాబట్టి జీరో రావట్లేదు, అదే నెంబర్ ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది, రికర్ అవుతుంది. కాబట్టి దీన్ని నాన్ టెర్మినేటింగ్, అంటే టెర్మినేట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలుస్తాం. అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే అర్థం ఏంటి, టెర్మినేట్ అవ్వట్లేదు అంటే పూర్తి అవ్వట్లేదు, జీరో రావట్లేదు, నాన్ టెర్మినేటింగ్. రికరింగ్ అంటే రిపీట్ అవుతూ ఉంది ఆ డెసిమల్ అనేది, రికరింగ్ డెసిమల్. ఈ డెసిమల్ అనేది ఏమవుతుంది, రికర్ అవుతూ ఉంది. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది 2/3కి సంబంధించి. తర్వాత 10/7 దీనికి చేసి చూద్దాం ఏమొస్తుందో, నాన్ టెర్మినేటింగ్ వస్తుందో టెర్మినేటింగ్ వస్తుందో. 7తో చేస్తే 1తో అయిపోతుంది అనుకుంటా, 1 7s 7, 3 వచ్చింది, పాయింట్ పెట్టుకుంటే 0, 4 7s 28, 2 వస్తుంది 0, 2 7s 14, 6 వస్తుంది 0, 8 7s 56, 4 వస్తుంది. ఓకే, మళ్ళీ 0, 5 7s 35, 5 వస్తుంది 0, 7 7s 49, 1 వస్తుంది 0. చూడంటారు నాన్న ఒకసారి 1 పాయింట్, మళ్ళీ 1.4, మళ్ళీ 1 వేసారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది 7 వస్తుంది, అంటే 3, 0. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఉంది చూడు, మళ్ళీ 10 అంటే ఏమొచ్చింది 7, 1.42857 ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఇక్కడ వరకు వచ్చింది 1 వరకు. ఈ 1 వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది 30, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ 30. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. 10 30 తర్వాత మళ్ళీ చేస్తే 28 వస్తుంది. 4 7s 28, చూడండి 4 7s 28, మళ్ళీ 2 వస్తుంది. ఓకే, మళ్ళీ 0 వస్తుంది, 2 7s 14, మళ్ళీ 6 వస్తుంది. తర్వాత అంటే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. కావాలంటే చూడండి, మళ్ళీ 4 28, 2 0, 2 7s 14, 6 0, 8 7s 56, 4 0, 5 7s 35, తర్వాత 5, అంతేనా 0, 7 7s 49, 1 0, 1 7 7, 3 0, మళ్ళీ ఇదే చూడండి 4 2 8 5 7 1, 4 2 8 5 7 1. ఇదే మళ్ళీ ఏమవుతుంది రిపీట్ అవుతుంది. 4 2 8 5 7 1 అనేది మళ్ళీ అదే వస్తుంది. ఇదిగోండి 1 వచ్చింది, చేసాం 30 వచ్చింది, మళ్ళీ 4 వస్తుంది ఇక్కడ. అంటే 4 2 8 5 7 1 అనే నెంబరే మళ్ళీ ఏమవుతుంది రిపీట్ అవుతుంది. కాబట్టి 10/7ని మనం ఏం రాయొచ్చు 1.428571 బార్ రాయొచ్చు. అంటే ఈ నెంబరే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాన్ టెర్మినేట్ అవ్వట్లేదు, అంటే జీరో రావట్లేదు రిమైండరు, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికర్ అవుతూ ఉంది. అంటే ఈ నెంబరే 42857 మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో చూడండి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో. మూడింటికి డిఫరెన్స్ ఒకదానికి చూసుకున్నట్టయితే 7/16 మీరు చూసుకున్నట్టయితే దాని వాల్యూ చూస్తే 4375, తర్వాత 0 వచ్చేసింది రిమైండర్. కాబట్టి ఇట్ ఈస్ టెర్మినేటింగ్, అక్కడతో టెర్మినేట్ అయిపోయింది, నీ పని అయిపోయింది అని అర్థం. ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి దీంతో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. తర్వాత ఇది
2/3 దగ్గరికి వచ్చేటప్పటికి ఏమొస్తుంది వాల్యూ 0.6666 అలా వస్తుంది. అంటే 6 అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. 0.6 బార్ అని రాయొచ్చు. 6ఏ రిపీట్ అవుతుంది కాబట్టి 6 బార్ అని రాసాం. బార్ అంటే అర్థం ఏంటి? రిపీట్ అవుతుంది అని అర్థం. సో 0.6 బార్ ఇది టెర్మినేట్ అవ్వట్లా కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఓకే, రిపీట్ అవ్వట్లేదు కాబట్టి అదే 0 రావట్లేదు కాబట్టి రిమైండర్ నాన్ టెర్మినేటింగ్ అని రాశాను. ఈ 6ఏ రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డెసిమల్ అని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్. తర్వాత 10/7 దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? 10/7 దగ్గర చూసేటప్పటికి వాల్యూ ఎంత వచ్చింది? 1.428571. 428,571 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కూడా రిమైండర్ 0 అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. అండ్ 428,571 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డెసిమల్. అదనమాట సంగతి ఇక్కడతో. సో నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, టెర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు ఈ పాయింట్తో మీరు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ డూ దిస్లో మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి. అవి ఏంటంటే డెసిమల్ ఫామ్లోకి మీరు వీటిని కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. రేపు పొద్దున్న డౌట్స్ ఏమైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే, సో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత వాళ్ళైనా సరే. సో ఇచ్చిన కన్వర్ట్ ఇంటూ డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయవలసినవి ఏంటంటే 1/17 అండ్ 1/19. 1/17ని 1/19ని ఏం చేయాలి? డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది ఎప్పటివరకు ఇంకొక కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఏదో ఇచ్చాడో అదేంటిదో చూద్దాం. చూసిన తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 6 ఇంకోటి ఉంది, అది కూడా చేసిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకే, ఎక్సర్సైజ్ మీకు ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. చేయదగినవి చేయండి, లేనివి మీరు చేయలేనివి నేను డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ప్రెస్ 3.28 ఇన్ సింప్లెస్ట్ p/q ఫామ్. అంటే దీన్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు అంతే. అంటే సింప్లెస్ట్ అంటే మనం ఎంత తక్కువ రెడ్యూస్ చేయగలిగితే అంత తక్కువలోకి రెడ్యూస్ చేయమని. సో ఏమిచ్చాడు? 3.28 ఇచ్చాడు. దీన్ని నేను ఏ విధంగా రాయొచ్చు? 328/100 రాయొచ్చు. సార్ ఎలా రాశారు? చాలా ఈజీ. 3.28 దీన్ని 100తో మల్టిప్లై చేస్తాను, 100తో డివైడ్ చేస్తాను. సార్ 100తో ఎందుకు చేయాలి? ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 zeros వేసుకున్నాను. ఓకే, 100తో మల్టిప్లై చేస్తే 328 అయిపోతుంది, కింద 100 అంటే 328/100. సో అదే రాసుకున్నాను 328/100. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి, మిమ్మల్ని కాదన్నది ఎవరు? ఈజీగానే. 16 2s 38, 4 2s 8, 5 2s 10, 0 50. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 82/25. అంతేనా? సో దీన్ని సింప్లెస్ట్ p/q ఫామ్లోకి రాస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 82/25. 82/25. 2 టేబుల్లో క్యాన్సిల్ చేశాను అంతే, అంతకుమించి నేనేం చేయాలి? 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 164, కింద 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 50, పైన 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 82, కింద 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 25. పైన ఏ టేబుల్తో అయితే మనం డివైడ్ చేస్తున్నామో కిందన కూడా అదే టేబుల్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇది 25 ఉంది సార్ కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేస్తాను కాబట్టి 5 వస్తుంది. ఇది 82 సార్ కాబట్టి దీన్ని ఏ టేబుల్
మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 41 వేస్తాను అన్నారనుకోండి, తొందర ఎవరైనా అన్నారంటే. సో పైన ఏ టేబుల్తో మనం క్యాన్సిల్ చేస్తున్నామో కిందన కూడా డినామినేటర్లో కూడా సేమ్ టేబుల్తో మనం క్యాన్సిల్ చేయాలి. ఓకే, 82/25 ఇస్ ద P/Q ఫామ్. ఈ ఫామ్లో రాసాం. P/Q ఫామ్లో రాస్తే దాన్ని అంతకన్నా తక్కువకి మనం సింప్లిఫై చేయలేము. ఓకేనా? సో దట్ ఈజ్ వన్ టైప్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. చూసిన తర్వాత డైరెక్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 6 ఏమి ఇచ్చాడు చూద్దాం. ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ కాదు, ఎక్స్ప్రెస్ కాదు, ఇక్కడ ఎక్స్ప్రెస్ అంటే చేయమని. ఎక్స్ప్రెస్ 1.62 బార్. 1.62 బార్ని దేంట్లో ఎక్స్ప్రెస్ చేయమంటాడు? ఇన్ ద P/Q ఫామ్. ఓకే, P/Q ఫామ్లో మనల్ని రిప్రజెంట్ చేయమంటాడు. వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Q నాట్ ఈక్వల్ టు 0, P, Q ఇంటీజర్స్ అని మనకు తెలుసు. సో Q నాట్ ఈక్వల్ టు 0 అండ్ P, Q ఆర్ ఇంటీజర్స్. సో 1.62 బార్ని మనల్ని దేంతో ఇంటిగ్రేట్ చేయమంటున్నాడు? P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేసి చూపించమంటున్నాడు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే 1.62ని లెట్ అనుకుంటున్నాను. లెట్ x ఈక్వల్ టు 1.62 బార్. ఎక్స్ని ఏమనుకుంటున్నాను? 1.62 బార్ అనుకుంటున్నాను. అంటే ఎంత ఇది? 1.62 అంటే 62 అనేది రికరింగ్ కదా, అంటే రికరింగ్ అంటే రిపీట్ అవుతున్న వాల్యూ కదా. 62 అప్ టు 7 ఇంతే కదా ఎక్స్ వాల్యూ. అంటే 62 రిపీట్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం దీన్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేసాం. ఇక్కడ కూడా 1.62 బార్, 62 మాత్రమే రిపీట్ అవుతుంది. రిపీట్ అయ్యేవి ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్. కాబట్టి మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 2 డిజిట్స్ 100తో మల్టిప్లై చేస్తాం. సో ఓకే, మల్టిప్లై. సో దీన్ని 1 అనుకుంటాను, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ 100తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 100 ఇంటూ ఎక్స్, 100x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎక్స్, 100x ఈజ్ ఈక్వల్ టు 1.62 ఇంటూ 100. అంటే 2 డిజిట్స్ లెఫ్ట్కి వచ్చేస్తాయి, పాయింట్ తర్వాతకి జరుగుతుంది కదా. కాబట్టి 162.62 అప్ టు 7 ఇలా వస్తుంది. 62 రిపీట్ అవుతూ ఉంటుంది అంతే, అంతకుమించి నేనేం చేయట్లా. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. ఓకే, సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 అంటే సబ్ట్రాక్ట్ 1 అంటే ఈ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాం. దేని నుంచి? 100x నుంచి, 2 నుంచి. ఓకే, అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయమన్నాను అంతే, అంతకుమించి నేనేం చేయను. సో 100x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 162.62 అప్ టు 7 ఇలా ఉంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? మనకు తెలిసినంత వరకు 1.62 అప్ టు 7. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 2లో 2 తెస్తే 0, 6లో 6 చేస్తే 0, 2లో 2 తెస్తే 0, 6లో 6 తెస్తే 0, 2లో 2 తెస్తే 0, 6లో 6 తెస్తే 0, 2లోంచి 1 తెస్తే 1 అండ్ 6 1 దట్ ఈక్వల్ టు 100xలోంచి ఒక x తీసేస్తే 99x. అంటే 99x వాల్యూ ఎంత వచ్చింది? 161 వచ్చింది. పాయింట్ పక్కన జీరోస్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 161 వచ్చింది 99x వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత? 99 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అడిగి వెళ్తే డివైడ్ చేయాలి. 161/99. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అర్థమైందా? సో ఎక్స్ని మనం 161/99 రాయొచ్చు.
అంతేనా? ఎక్స్ని మనం ఎక్స్ ఈక్వల్ టు 99 మల్టిప్లై చేస్తున్న అటుకు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 161/99. ఎక్స్ అంటే ఏంటి అసలు? 1.62 బార్ కదా, అంతేనా? సో 1.62 బార్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 161/99 p/q ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసాం. 1.62 బార్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ కెన్ వీ కన్వర్ట్ ఏ నెంబర్. సో this is example number 6. You can make a screenshot over here. ఓకే, సో ఇదమ్మా చేసే విధానం. దీని ప్రకారం నెక్స్ట్ కూడా చేయడానికి ట్రై చేయండి. సో ట్రై దిస్లో కొన్ని వాల్యూస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. డెసిమల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని, తర్వాత ఫాలోయింగ్ డెసిమల్స్ అబ్జర్వ్ చేయమని ఏవేవో ఇచ్చాడు. ఇవన్నీ మనకు అనవసరం, చూద్దాం. కాకపోతే ఏమి ఇచ్చాడో ఒక చిన్న ఓవర్వ్యూ చెప్పేస్తాను ఒక 5 minutesలో. తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో 1/2 దీంట్లో డెసిమల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1/2 అంటే 0.5. ఇది 1/2² అంటే 1/4. 1/4 అంటే 0.25 వస్తుంది. 1/5 అంటే 10/5, లేకపోతే 100/5. 100/500. సో ఎంత వస్తుంది? సారీ, అంతే, 100/500. వాల్యూ ఎంత వస్తుంది? ఇంచుమించుగా 0.2 వస్తుంది. ఓకే, 1/5 అంటే. సో 1/10 అంటే 0.1. 1/5 2 10 కదా, కాబట్టి 0.1. 3/10 అంటే 0.3. 27/25 మల్టిప్లై చేయండి, చూసుకుందాం. 1/3 అంటే 0.333333 అప్ టు సో ఆన్, అంటే 0.3 బార్. సో దట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. 0.3333 3 బార్ కదా, 3 అనేది రిపీట్ అవుతూ ఉంది. దట్ ఈజ్ నాట్ టెర్మినేట్ అవ్వట్లేదు. సో ఎక్కడ వరకు వచ్చినవి కూడా, ఈ 6 వరకు వచ్చినవి కూడా టెర్మినేట్ అవుతాయి గ్యారంటీగా, సమస్య లేదు, ప్రతిదీ టెర్మినేట్ అవుతుంది. కానీ ఇది టెర్మినేట్ అవ్వట్లేదు, కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో 7/6 కూడా మనం చేయండి. 7/6 ఆల్రెడీ మనం చేసినట్టు గుర్తు. సారీ, 7/6 చేయలేదు, 7/16 చేసాం. ఓకే, 7/6 చేయండి. నాన్ టెర్మినేటింగా, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమలా చూద్దాం. సో 5/12 ఇది అయ్యే అవకాశం ఉంది. 1/7 ఇది కూడా చేసి చూడండి. టెర్మినేటింగా, నాన్ టెర్మినేటింగా అనేది మీకు తెలుస్తాయి. ఓకేనా? టెర్మినేటింగా, నాన్ టెర్మినేటింగా అనేది మీరు చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1. ఇదేమి ఇచ్చాడు, మనం ఏం చేయబోతున్నాం చూద్దాం. ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఏమి ఇచ్చాడు, సో ఆన్సర్స్ మనం ఏం చేస్తాం. సో అన్నీ చెప్పేస్తాను, మీరు ట్రై చేయండి. ఓకేనా? మధ్య మధ్యలో కొన్ని హోంవర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్స్ని మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 1.1. ఎక్సర్సైజ్ 1.1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్లో రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. 3 రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని 3 రాయమంటున్నాడు. యాజ్ పర్ విష్, మీ ఇష్టం వచ్చిన రేషనల్ నెంబర్స్ 3 రాయొచ్చు. చెప్పండి, రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండేవి. రైట్, p/q ఫామ్లో ఉండే రేషనల్ నెంబర్స్ మీ ఇష్టం వచ్చినవి రాయొచ్చు. 3/2, 2/3, 1/4, 1/5, 1/100, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఓకే, మీ ఇష్టం వచ్చిన రేషనల్ నెంబర్స్ ఎనీ 3 యూ కెన్ రైట్ ఇట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ ఓన్ వర్డ్స్లో మీరు రేషనల్ నెంబర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో బి ఏంటి, ఎక్స్ప్లెయిన్
rational number in your own words. నీ ఓన్ వర్డ్స్లో రేషనల్ నెంబర్స్ గురించి రాయండి అని అర్థం. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్కి మీ ఇష్టం వచ్చిన 5 ఒక ఎగ్జాంపుల్ రాయమంటున్నారు. ఓకే, ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటీజర్ కానటువంటిది ఒక రేషనల్ నెంబర్. ఏ నెంబర్ which is rational నెంబర్ అయి ఉండాలంట, బట్ నాట్ ఇంటీజర్. ఏదైనా p/q ఫామ్లో ఉండేది ఒకటి రాయండి, బట్ నాట్ ఇంటీజర్ అవ్వకూడదు అది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి అంటే డినామినేటర్లో 1 ఉండకూడదు. డినామినేటర్లో 1, 0 రెండు ఉండకుండా మీ ఇష్టం వచ్చింది ఏదో ఒక ఇంటీజర్ రాసుకోవచ్చు. ఓకే, నాకు నచ్చిన విధంగా 2/3 రాసుకుంటాను, లేకపోతే 3/2 మనకందరికీ ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది. తర్వాత 5/2 ఇవన్నీ కూడా వీటిలో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓకే, అవి రేషనల్ నెంబర్స్ బట్ నాట్ ఇంటీజర్స్, ఇవి ఇంటీజర్స్ మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ న్యాచురల్. హోల్ నెంబర్ రాయమంటున్నాడు ఒకటే, బట్ నాట్ న్యాచురల్ నెంబర్ మాత్రం అవ్వకూడదు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 అప్ టు సో ఆన్, ఇంకా బోల్డ్ అని వస్తూ ఉంటాయి న్యాచురల్ నెంబర్స్. ఓకే, వాటిలో ఏది రాసినా సరే మన రాంగ్ అవుతుంది. కానీ న్యాచురల్ నెంబర్ కానీ హోల్ నెంబర్ ఏంటి? 0, రైట్? సో నెగిటివ్ నెంబర్స్ రాస్తే కనుక అది ఇంటీజర్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ రాయలేము మనం, p/q ఫామ్ను రాయలేము మనం, ఎందుకంటే అవి రేషనల్ నెంబర్స్. మనకు కావాల్సింది ఏంటిది? హోల్ నెంబర్ కావాలి, బట్ నాట్ న్యాచురల్ నెంబర్ మాత్రం కాకూడదు అది. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనం ఫస్ట్లో చెప్పుకున్న విధంగా హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా? 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. మిగిలినవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే హోల్ నెంబర్స్లో ఉండేవి, 0 ఒక్కటి తప్ప. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 0. ఓకే, an integer which is not a whole number. Third one, an integer which is not a whole number. సో ఏం రాయాలంటే వీడికి? ఒక ఇంటీజర్ని రాయాలంట, విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ కానటువంటి ఇంటీజర్ రాయాలి వాడికి. సో ఇంటీజర్స్లో అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, అంతేనా? ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్, దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నెగిటివ్, పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ 0. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఇంటీజర్. మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 ఓన్లీ. పాజిటివ్ నెంబర్స్ 0 ఉంటాయి, ఓకే, బట్ నాట్ నెగిటివ్ నెంబర్స్ మాత్రం ఉండవు హోల్ నెంబర్స్లో. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ ఏది తీసుకున్నా సరే మనకు ఆన్సర్ అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ నెంబర్స్ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, -3, -2, -100, -24, మీ ఇష్టం. ఏ నెంబర్ రాసినా సరే అది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో వీటిలో ఏది రాసినా అంటే నెగిటివ్ నెంబర్ ఏది రాసినా సరే ఆన్సర్ రైట్ అవుతుంది. అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ కానటువంటి ఇంటీజర్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, తర్వాత స్టేట్మెంట్ నెంబర్ 4. స్టేట్మెంట్ నెంబర్ 4 ఏంటి? ఏ నెంబర్
which is natural number a number which is natural number, whole number, integer and rational number. సరే చూడండి, ఒక నెంబర్ కావాలంట విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, అది న్యాచురల్ నెంబర్ అవ్వాలంట, హోల్ నెంబర్ అవ్వాలంట, ఇంటీజర్ అవ్వాలంట, అండ్ యాజ్ వెల్ యాజ్ రేషనల్ నెంబర్ కూడా అవ్వాలంట. ఓకే, అంటే న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ, పాజిటివ్ మాత్రం ఉంటాయి. మరి హోల్ నెంబర్స్లో పాజిటివ్స్ ఉంటాయి, జీరో ఉంటుంది. ఓకే, అంటే పాజిటివ్ దీంట్లో కూడా పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్స్ అవ్వాలి. ఇంటీజర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, జీరో కాబట్టి నెగిటివ్ నెంబర్స్ పనికిరావు, జీరో పనికిరావు, అంటే ఇక్కడ కూడా పాజిటివ్ నెంబరే మనం తీసుకోవాలి. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఇంటీజర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా సరే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, ఒక పాజిటివ్ నెంబర్ మాత్రమే రాయాలి. వై? బికాజ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ బట్ నాట్ జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్. జీరో ఉండదు, నెగిటివ్ నెంబర్స్ ఉండవు న్యాచురల్ నెంబర్. కాబట్టి పాజిటివ్ నెంబర్ ఏది తీసుకున్నా కానీ అది రైట్ ఆన్సరే అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకోండి, బాగా ఇష్టమైన నెంబరు నాకు 2, ఈ నెంబర్ తీసుకుందాం. 2 తీసుకున్నట్టయితే ఇది ఒక న్యాచురల్ నెంబరా? ఎస్, ఇట్ ఈస్ ఏ న్యాచురల్ నెంబర్. ఇది హోల్ నెంబరా? ఎస్, ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్. ఇది ఇంటీజరా? ఎస్, ఇట్ ఈస్ ఏ ఇంటీజర్. అండ్ రేషనల్ నెంబరా? ఎస్, ఇట్ ఈస్ అన్ రేషనల్ నెంబర్. వై? బికాజ్ ఇట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. It can be written in the form of p/q, hence it is also a rational number. So a number which is a natural number, whole number, integer and a rational number, it is nothing but a positive number. Okay, you can write any positive number as an answer. So 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 9 రాయొచ్చు, 10 రాయొచ్చు, as you wish, but it will be positive number, positive integer, but not zero and negative, right? So that is fourth one. So next, fifth one ఏంటి, a number which is an integer, but not a natural number. సో ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్, ఇంటీజర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. అంటే ఒక నెంబర్ కావాలంటే అడిగి ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్స్ అంటే వీటిలో ఏదన్నా తీసుకోవచ్చు, బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ మాత్రం అవ్వకూడదంట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయినన్నా? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 1, 2, 3 ఇవి మాత్రం వాటికి పనికిరావంట. కాబట్టి 0, -1, -2, -3 అంటే నెగిటివ్ నెంబర్స్ ఏదన్నా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్స్ అన్న తీసుకోవచ్చు అండ్ జీరోను కూడా తీసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్స్ ఆర్ జీరోస్ని మనం ఆన్సర్ కింద తీసుకోవచ్చు. కాబట్టి వీటిలో ఏది రాసుకున్నా అది రైట్ ఆన్సరే అవుతుంది. ఓకే, రైట్. సో దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్య 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయండి. సో పని చేద్దాం. ఈ 2, 3, 4 సెకండ్ క్వశ్చన్ అయింది కదా, 3rd, 4th అక్కడి నుంచి అవి ఫోటో తీసి మీకు పెట్టడం జరుగుతుంది. వాటిని మీరు రాయడానికి ట్రై చేయండి, చేయడానికి ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే కనుక మనం మళ్ళీ వాటిని నేను మీకు లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ. ఎక్సర్సైజ్ 1.1 చేయండి, తర్వాత మనం 1.2 గురించి మాట్లాడదాం నెక్స్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.